గీతాధర్మం మనకు మహాభారతంలో ఆచరణ రూపంలో కనిపిస్తుంది. భాగవతంలోనూ పూర్తిగా అన్ని అవతారాలు గీతాధర్మాన్ని ఆచరించినట్టుగానే మనము గ్రహించగలుగుతాం. అదేవిధంగా రామాయణంలో కూడా గీతాధర్మం యొక్క ఆచరణ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే గీతలోని దైవాసుర సంపద్విభాగ యోగం అనే 16వ అధ్యాయంలో ఉన్నటువంటి గుణాలను మనం ఒకసారి చూస్తే దానం, అభయం, చిత్తశుద్ధి, జ్ఞానం, సహనం, శౌచం, ప్రతిభ, ధైర్యం, శాంతి, త్యాగం, సత్యం, ఇలా ఎన్నో దైవీ గుణాలు మనకు కనిపిస్తాయి. ఈ దైవీ గుణాలు ఈ విధంగా ఉంటే ఆసురీ గుణాలు దీనికి భిన్నంగా ఉంటాయి. కాబట్టి దైవాసుర సంపద్విభాగ యోగంలో ఏ దైవీ గుణాలు ఉన్నాయో ఆ దైవీ గుణాలన్నీ కూడా శ్రీరామచంద్రుల్లో మనకు కనిపిస్తాయండి. షోడశ కళాప్రపూర్ణుడు అని చంద్రుని అంటాం, షోడశ గుణశోభితుడు గుణాలంకారుడు అని శ్రీరామచంద్రుడిని అంటాం. అందుకే రామచంద్రుడి యొక్క గుణగణాల్లో ప్రధానంగా మనకు పరాక్రమవంతుడు, తేజస్సంపన్నుడు, సర్వ విద్యా పారంగతుడు, తర్వాత సత్యసంధుడు, ధర్మజ్ఞుడు, ఆశ్రిత జన రక్షకుడు, ధర్మరక్షకుడు, ఇలా మనకు షోడశ గుణాలంకార శోభితుడై కనిపిస్తాడు శ్రీరామచంద్రుడు. అందువల్ల రామరామయన్న రారాదు పాపంబు, రామరామయన్న రాదు భయము, రామరామయన్న రారాదు మృత్యువు, రామనామం అమృత రాశి ఎగును అని పల్లెటూర్లలో ప్రజలు హాయిగా ఈ పద్యం పాడుకుంటారండి. కాబట్టి అలాంటి రామునికి ఏ భగవద్గీత అయితే దైవీ గుణ సంపదను గురించి చెప్పిందో ఆ దైవీ గుణ సంపద ప్రపూర్ణంగా పరిపూర్ణంగా ఉన్న మహారాజు, మహాదైవము రామచంద్రుడు. కాబట్టి ఆ రామచంద్రుని ఈ గుణగణాలన్నీ కూడా రామాయణంలో మనకు కనిపిస్తాయి. కాబట్టే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని కీర్తింపబడ్డాడు రామాయణంలోనే శ్రీరామచంద్రుడు. అంతేకాకుండా అలాంటి ఆ రామాయణములో ఏది పరమార్థానికి సంబంధించింది అంటే సత్యం. ఆ సత్యం ఎవరు అంటే రాముడే. ఆ సత్యం ఏమిటి అంటే సత్యమేవ ఈశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం అని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. సత్యమే భగవంతుడు అని ఆ భగవంతుని యొక్క రూపంలో శ్రీరామచంద్రుడు మనకు కనిపిస్తాడు. ఆ కారణాన్నే రామో విగ్రహవాన్ ధర్మ అని రామాయణంలో ఉంది. ధర్మమూర్తి అయినటువంటి ఆ రామచంద్రునికి ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా మనకు భగవద్గీతలో చెప్పిన దైవీ గుణాలన్నీ కూడా సంపూర్ణంగా మనకు కనిపిస్తాయి. అందుకే గీతా ధర్మం, గీతా బోధ, గీత ఒక లక్షణ గ్రంథంగా మనం భావిస్తే ఆ అంశాలన్నీ కూడా రామాయణంలోని రామచంద్రునిలో మనం చూడగలుగుతాం అని తెలుస్తుంది. రెండింటిని తులనాత్మక పరిశీలన చేసినటువంటి సందర్భంగా ఎవరైతే దీనులున్నారో, హీనులున్నారో, పీడితులున్నారో, తాడితులున్నారో వాళ్ళను కాపాడేటటువంటి శక్తిపరుడు కావాలి క్షత్రియుడైనటువంటి వాడు. క్షతత్రాయతే ఇది క్షత్రియ అని అంటే క్షత గాయపడినటువంటి వారిని రక్షించడానికి పూనుకోవాలి అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ అని ఆ సందేశం మనకు గీతా ధర్మం నుంచి తెలుస్తుంది. ఆ తర్వాత రామాయణ ధర్మం నుంచి తెలుస్తుంది. శ్రీరాముడు రావణాసురుణ్ణి, కుంభకర్ణుని శిక్షించాడు. అంతేకాదు సుగ్రీవుణ్ణి, విభీషణుణ్ణి దగ్గరికి తీసుకున్నాడు. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇప్పించినా కానీ తాను జయించింది తానే కానీ తాను స్వీకరించలేదు. తాను ఒకవేళ అనుకున్నట్టయితే సుగ్రీవుని యొక్క కిష్కింధను, గుహుని యొక్క అరణ్యాన్ని, తర్వాత విభీషణుని యొక్క లంకాధిపత్యాన్ని రాముడు తన రాజ్యంలోనే కలుపుకునేవాడు అనుకుంటే. కానీ అప్పుడు రాముడు ఎందుకు అవుతాడు? రామచంద్రునికి ఆ పేరెందుకు ఉంటుంది? కాబట్టి గీత బోధించిన ధర్మాలు, సుగుణాలు అన్నీ కూడా శ్రీరామునిలో మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా భగవద్గీత చెప్పినటువంటి సత్వగుణాలన్నీ కూడా రామచంద్రునిలో మనం చూస్తాం. అంతేకాక గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం అని ఒక అద్భుతమైనటువంటి యోగం గురించి ప్రస్తావిస్తుంది. 18 భగవద్గీతలోని యోగాలలో పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ యోగం. అందులో ఉన్నటువంటి అన్ని గుణగణాలు, అందులో చెప్పబడిన అంశాలన్నీ కూడా రామచంద్రుడికి వర్షిస్తాయి. కేవలం పురుషోత్తమ ప్రాప్తి యోగం అని అక్కడ చెప్తే మర్యాదా పురుషోత్తముడే రామచంద్రుడిగా మనకు దర్శనమిస్తాడు. కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి యోగము, మర్యాదా పురుషోత్తముడు ఈ రెండింటిని చూసినప్పుడు భగవద్గీత ఆ తర్వాత రామాయణం రెండూ కూడా ధర్మ రక్షణ నిమిత్తం ఏ విధంగా పనిచేశాయి, ఏ విధంగా బోధించాయని మనకు తెలుస్తుంది. మనకు భగవద్గీతనేమో లక్షణాలు చెబితే రామాయణమేమో ఆచరణ రూపంలో చూపించిందండి. అందుకే
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూమాతే సంగోస్త్వ కర్మణి అని భగవద్గీత చెప్పినటువంటి దాంట్లో కర్మ చేయండి, కానీ ఆ కర్మ ఫలితం కోరకండి. సుగ్రీవుని కిష్కింధ ఇప్పించడం కర్మనే కదండి. ఆ కర్మ ఫలితం నాకే కావాలని రాముడు కోరితే ఎలా ఉంటుంది? ఈ శ్లోకానికి అనుగుణంగా రాముడు వ్యవహరించాడు. అదేవిధంగా లంకా నగరాన్ని తానే స్వీకరిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి ఈ శ్లోకానికి అనుగుణంగా అంటే నిష్కామ కర్మయోగిగా రామచంద్రుడు వ్యవహరించినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకే గీతలో యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే అని పరమాద్భుతమైనటువంటి సందేశం ఉందండి. శ్రేష్ఠుడే కర్మంబు చేయును ఇతర జనులను చేతురదియే అతండేది ప్రమాణమనునో అందరదియే అనుసరించరు. ఉత్తముడైనటువంటి వాడు ఏ విధంగా నడుచుకుంటే మిగతా అందరూ అట్లాగే నడుస్తారు. జానపదుల్లో ఒక మాట ఉందండి, ముందల నాగలి చక్కగా నడిస్తే వెనుక నాగళ్ళన్నీ చక్కగా నడుస్తాయని. ఎంత బాగుందండి. కాబట్టి శ్రేష్ఠుడైనటువంటి వాడు సరిగ్గా నడవాలి అని బోధిస్తుంది రామాయణం. దానికి ఆధారం భగవద్గీతలోని అనేక అంశాలు అని మనం తెలుసుకుందాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.